గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహన చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు తాజాగా బిఎన్ఎస్ 10549 సెక్షన్లను చేర్చారు. బిఎన్ఎస్ 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హామిసైడ్, ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. జగన్ తో సహా 6గురిపై ఈ సెక్షనే పెట్టారు. నేరం నిరూపిస్తే జీవిత ఖైదు విధించొచ్చని, నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించినారనే అభియోగం పైన బిఎన్ఎస్ 49 సెక్షన్ ను ఈ కేసులో చేర్చారు. తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారంటూ బిఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజ్లు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలన్నింటినీ విశ్లేషించడంతో ఇది కల్పబుల్ హోమిసైడేనని నిర్ధారణకు వచ్చి ఈ సెక్షన్ జత చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 3 రోజుల క్రితం పల్నాడు జిల్లా ఆ పర్యటనకి వెళ్తున్న క్రమంలో ఏటుకూరు వద్ద ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం కాస్త విషాద ఘటనగా మారింది. ఈ విషాద ఘటన కాస్త రాష్ట్రంలోనే ఒక పెను సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయ్ లో మొదటగా ఏదో ఒక కాన్వాయ్ ఒక వ్యక్తిని ఢీకొన్నది, వెంగళాపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిని. ఆ వ్యక్తి తర్వాత తీవ్ర గాయాలు అవడంతో స్థానికంగా ఉన్న పోలీసులు హుటాహుటిన ఆ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరలించిన క్రమంలో అతను చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిలికి గాలివాన తన్నాన నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో సాక్షాత్తు ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయ్ కిందే అతను పడటం, ఆ తల కింద ఆ వాహనం వెళ్తున్న క్రమంలో ఆ వీడియో బయటికి రావటం ఒక్కసారిగా ఒక పెను సంచలనాన్నే ఆంధ్రప్రదేశ్ లో సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగా ముఖ్యంగా మొదటగా ఆ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో దాదాపు 10 కాన్వాయ్లు ఉన్నాయి. అలాగే ఆయన వెంట ఫాలో అవుతున్న కాన్వాయ్ వెంట ఫాలో అవుతున్న మరొక 20 వాహనాలు ఉన్నాయి. వీటిలో ఏదో వాహనం ఢీకొన్నది అని మొదట మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. అనంతరం కూడా నిన్న ఉదయం ఏదైతే మరొక వీడియో రిలీజ్ అయిందో ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయ్ కింద వ్యక్తి పడటం, గాయాలవటం, అతను మరణించటం, మొత్తం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే పడి చనిపోయాడు అనేది నిర్ధారణకు రావడంతో ఆ నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెను సంచలనం అయింది చెప్పింది. ఆ పెను సంచలనం అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వాహనం వెళ్తున్న క్రమంలో ఆ చక్రాల కింద, వాహనం చక్రాల కింద పార్టీ కార్యకర్త చనిపోవటం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుల మీద ఉందంటూ కూడా సామాన్య పౌరులతో సహా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీదే మరలా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా ముందుకు వచ్చి జరిగిన సంఘటన మొత్తం చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహన చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన కేసులో, సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన కేసులో గుంటూరు పోలీసులు తాజాగా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇదొక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. 105 అలాగే 49 సెక్షన్లు చేర్చారు. అలాగే బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు ఆ కేసు ఫైల్ చేయడం పట్ల ఒకసారిగా సంచలనంగా మారింది. ఇది హత్య కిందకు రాని కల్పబుల్ హామిసైడ్ అనే దాని కింద వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి చావుకి కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. బిఎన్ఎస్ అనగా దాదాపుగా చంపకుండా చంపారు అన్న కోణంలో కూడా ఈ సెక్షన్ ఉండే పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు మాత్రమే ఈ సెక్షన్ పెడతారు. ఇప్పుడు ఈ సెక్షన్ జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా నిందితులపై పెట్టడంతో మరొకసారి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఒకసారిగా దీని మీద సోషల్ మీడియా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు
ఆ బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమిలో నేతలందరూ కూడా ఆ పోలీసులు చేయాల్సిన పని చేశారు, ఇలా చేస్తేనే మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటారు అని ఆ ఎన్డీఏ కూటమి ఆ సోషల్ మీడియా వ్యాప్తంగా దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డితో సహా నిందితులపై ఈ సెక్షన్ పెట్టడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా వేడెక్కాయి. ఆ నేర నిరూపణ జరిగితే కనుక దాదాపు ఈ సెక్షన్ల కింద ఆ జీవిత ఖైదు పడొచ్చు, లేకపోతే తీవ్ర స్థాయిలో 5 నుంచి 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా ఇవి ఉండే పరిస్థితి ఉంది. దీని కనుక అరెస్టు జరిగితే ఆ బెయిల్ రావడానికి కూడా చాలా రోజులు పట్టే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ 49 ఈ కేసులో చేర్చడంతో రాష్ట్రంలోనే ఒక పెద్ద సంచలనంతో పాటు రాజకీయ వేడి ఎక్కిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. తొలిత ఆ నిర్లక్ష్యం వల్ల చావుకి కారణమయ్యారంటూ కూడా బిఎన్ఎస్ 106/1 సెక్షన్ కింద పోలీసులు పెట్టారు. తాజాగా దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, విచారణ, ఆ వీడియోలు, డ్రోన్ దృశ్యాలు అన్నింటినీ కూడా విశ్లేషించడంతో ఇది కల్పబుల్ హామీ సైడేనని పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన అనంతరం కూడా మొత్తంగా చూసుకున్న తర్వాత ఈ సెక్షన్లు మొత్తం కూడా జత చేయడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఆ మెడకు ఉచ్చు బిగుచుకుందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే తాడేపల్లి నుండి ఆయన సత్తెనపల్లికి 3 కార్లకు మాత్రమే పోలీసులు అనుమతించారు. అలాగే నల్లపాడు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చేరుకుంది. చేరుకున్న క్రమంలోనే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే దాదాపుగా 6 మీద పోలీసులు తాజాగా కేసులు నమోదు చేశారు. మొదటగా కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి మీద, అలాగే A2గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారు. అలాగే A3గా నాగేశ్వర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పర్సనల్ పిఏ పేరు పెట్టారు. 4th వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ పేరు పెట్టారు. అలాగే మాజీ మినిస్టర్ పేరుని నాని పేరు పెట్టారు. అలాగే చివరిగా మాజీ మినిస్టర్ గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన విడుదల రజని మాజీ మినిస్టర్ పేరు పెట్టడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది హాట్ టాపిక్ గా మారిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.